శాంతి 3/3/2024 అవ్యక్త మురళి ఆధారంతో సేవ చేస్తూ కూడా విదేహీ స్థితిని అనుభవం చేసే యోగాభ్యాసం చేద్దాం. ఓం శాంతి. నేను సర్వశ్రేష్ఠ భాగ్యవాన్ ఆత్మను, భాగ్య విధాత తండ్రికి డైరెక్ట్ సంతానాన్ని. నావన్నీ అతీతమైనవి. నేను శాంతిని ఇష్టపడే ఆత్మను. శాంతి నా స్వధర్మం. శాంతిధామము నా నిజమైన ఇల్లు. నేను తిరిగి నా ఇల్లైన శాంతిధామానికి వెళ్ళిపోవాలి. ఇప్పుడు నేను ఆత్మను. ఈ దేహం నుండి అతీతంగా ఉన్నాను. ఎగురుతూ ఉన్నాను. నా ఇల్లైన శాంతిధామంలో నా బాబాకి పూర్తిగా దగ్గరగా వెళ్ళి కూర్చున్నాను. బాబా నుండి వెలువడుతున్న శక్తిశాలి పవిత్ర కిరణాలు ఆత్మైన నాపై పడుతున్నాయి. నా రాయల్ రూపాల యొక్క జీవన బంధనం అనే దారాలను కాల్చి సమాప్తం చేస్తున్నాయి. నాకు ఒక్కసారిగా తేలికతనం అనుభవం అవుతుంది. అన్ని రకాల బంధనాల నుండి ముక్తి అయిపోయాను. నాకు విదేహీతనము మరియు జీవన్ముక్తి స్థితి యొక్క లోతైన అనుభవం అవుతుంది. నేను అన్ని రకాల వాయుమండలాల ప్రభావాల నుంచి ముక్తి అయిపోయాను. నేను జీవన్ముక్తి యొక్క సీట్ పైన సెట్ అయి ఉన్నాను. ప్రతి పరిస్థితిని ఆట అనుకొని సహజంగా దాటేస్తున్నాను. మొత్తం విశ్వంలో అందరికన్నా అత్యంత సంపన్నమైన ఆత్మను నేను. రిచెస్ట్ ఇన్ ది వరల్డ్ నేనే. నా ప్రతి అడుగులో పద్మాల సంపాదన ఉంది. నాకు బాబా నుండి సర్వ అవినాశీ ఖజానాల యొక్క ప్రాప్తులన్నీ లభిస్తున్నాయి. నా ఎదురుగా ఇప్పుడు ఒక దృశ్యం కనిపిస్తుంది. బాబా నా చేతిలో ఒక బంగారు ట్రేను పెట్టారు. బాబా ఆ ట్రే నిండా అమూల్యమైన
వజ్రాలు ముత్యాలతో దాన్ని నింపేశారు. నేను ఈ వజ్రాలను ముత్యాలను సర్వాత్మలకు పంచుతూ ఉన్నాను. బాబా ఈ ట్రేని ఇంకా ఇంకా కూడా వజ్రాలు ముత్యాలతో నింపుతూ ఉన్నారు. నేను సదా నిండుగా ఉన్నాను. సేవ మరియు స్థితి యొక్క బ్యాలెన్స్తో బాప్దాదా యొక్క, బ్రాహ్మణ పరివారం యొక్క మరియు సర్వాత్మల యొక్క ఆశీర్వాదాల్ని ప్రాప్తి చేసుకునే ఆత్మను. ఈ అవినాశీ ఖజానాలను పంచటంలో నాకు చాలా ఆశీర్వాదాల ఖాతా జమ అవుతుంది. నా భక్తాత్మలు నా ఈ ఆశీర్వాదాలనే ద్వాపరయుగం నుండి నా జడ చిత్రాల ద్వారా ప్రాప్తి చేసుకుంటూ వస్తున్నారు. నేను విశేషమైన సేవ చేసేటువంటి ఆత్మను. నేను సేవలో స్థితిపైన అటెన్షన్ పెట్టేటువంటి ఆత్మను. నేను బ్యాలెన్స్ పెట్టేటువంటి ఆత్మను. నాకైతే అంతా మంచి జరుగుతుంది, మంచి జరిగేదే ఉంది. నా ద్వారా సేవ సహజంగా, స్వతహాగా, నిర్విరామంగా జరుగుతుంది. నేను ఉల్లాస ఉత్సాహాల్లో ఉంటూ సేవ చేసే ఆత్మను. ఏ సేవా ప్లాన్ను తయారు చేసినా ఆలోచించిన తర్వాత క్షణంలోనే నా స్థితి ప్లెయిన్గా అవుతుంది. సఫలత నా మెడలో హారం వంటిది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా నేను సుఖభరితమైన ఆలోచనలతో మరియు సుఖభరితమైన స్థితి ద్వారా, మనస్సు ద్వారా సేవ చేసేటువంటి ఆత్మను. నేను జ్ఞాని ఆత్మను, సర్వశక్తి సంపన్న ఆత్మను, సదా బంధన్ ముక్త ఆత్మను, సదా ఆత్మిక నశాల్లో ఉండేటువంటి ఆత్మను. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శాంతి. మధురమైన పిల్లలారా, ఇప్పుడు మీది వానప్రస్థ అవస్థ. ఎందుకంటే మీరు శబ్దం నుండి అతీతంగా అయ్యి ఇంటికి వెళ్ళాలి. అందువల్లే స్మృతిలో ఉంటూ పావనంగా అవ్వండి. ప్రశ్న: ఉన్నతమైన గమ్యానికి చేరుకునేందుకు ఏ విషయంపై తప్పకుండా గమనం ఉంచాలి, సంభాళించుకోవాలి? జవాబు: కళ్ళను సంభాళించుకోండి. ఇవి చాలా మోసం చేస్తాయి. వికారి దృష్టి చాలా నష్టపరుస్తుంది. అందువల్లే వీలైనంత ఎక్కువగా స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి. సోదర దృష్టిని అభ్యాసం చేయండి. ఉదయం లేచి ఏకాంతంలో కూర్చొని మీలో మీరు మాట్లాడుకోండి. భగవంతుని ఆజ్ఞ: మధురమైన పిల్లలారా, కామం అనే మహాశత్రువుతో జాగ్రత్తగా హెచ్చరికగా ఉండండి.
ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలు ఇక్కడ చదివించేది భగవంతుడే అని అర్థం చేసుకున్నారు. ఎందుకంటే ఈ విషయం అర్థం చేసుకునే వాళ్ళే ఇక్కడికి రాగలుగుతారు. ఇక్కడ చదివించేది మనుషులు కాదు, ఇక్కడ స్వయం భగవంతుడే చదివిస్తూ ఉన్నారు. భగవంతుడంటే ఎవరో వారి పరిచయం తెలుసుకోవాలి. భగవంతుడంటేనే పేరు ఎంత గొప్పగా ఉంది, కానీ వారికి నామరూపాలే లేవని అంటారు. నామరూపాలకు భిన్నము అని అంటారు. వాస్తవానికి ఆయన భిన్నంగానే ఉన్నారు. అత్యంత సూక్ష్మాతి సూక్ష్మమైన బిందువు ఆత్మా నక్షత్రమని కూడా అంటారు. వాస్తవానికి నక్షత్రాలు చిన్నవేమీ కావు, కానీ ఈ ఆత్మ నక్షత్రం సత్యంగానే అత్యంత చిన్నగా ఉంటుంది. తండ్రి కూడా బిందువే. తండ్రి సదా పవిత్రంగా ఉంటారు. వారికి జ్ఞాన సాగర్లు, శాంతి సాగర్లు అనే మహిమ కూడా ఉన్నది. ఇందులో సంశయపడే మాటే లేదు. ముఖ్యంగా పవిత్రంగా అవ్వడం. వికారాల విషయంలోనే తప్పకుండా పవిత్రంగా అవ్వాలి. ఇందులో సంశయపడరాదు, తికమక పడరాదు. ఏదైతే గతించిపోయిందో, విఘ్నాలు మొదలైనవి వచ్చాయో అవేవి కొత్త విషయాలు కావు. అబలలపై అత్యాచారాలు జరుగుతాయి. ఇతర సత్సంగాలలో ఇలాంటి విషయాలు జరగవు. ఎక్కడా గలాట్లు జరగవు. ఇక్కడ ముఖ్యంగా ఈ విషయంలోనే గలాట జరుగుతుంది. తండ్రి పావనంగా తయారు చేసేందుకు వస్తే ఎంత హంగామా జరుగుతోంది. తండ్రి కూర్చొని అర్థం చేయిస్తూ ఉన్నారు. తండ్రి చెప్తూ ఉన్నారు, నేను వానప్రస్థ అవస్థలోనే వస్తాను. వానప్రస్థ అవస్థ అనే పద్ధతి కూడా ఇక్కడి నుండే ప్రారంభమైంది. వానప్రస్థ అవస్థలో వారు తప్పకుండా వానప్రస్థంలోనే ఉంటారు. శబ్దం నుండి అతీతంగా వెళ్ళేందుకు తండ్రిని బాగా స్మృతి చేసి పవిత్రంగా అవ్వాలి. పవిత్రంగా అయ్యే మార్గము ఇదొక్కటే. తిరిగి వెళ్ళాలంటే పవిత్రంగా అయ్యే తీరాలి. అందరూ తిరిగి వెళ్ళాల్సిందే. ఇద్దరో నలుగురో వెళ్ళేందుకు వీలు లేదు. అలా వెళ్ళలేరు. మొత్తం పతిత ప్రపంచమంతా పరివర్తన అవ్వనున్నది. ఈ డ్రామాను గురించి ఇతరులెవ్వరికీ తెలియదు. సత్యయుగం నుండి కలియుగం వరకు ఈ డ్రామా చక్రం వలె తిరుగుతూ ఉంటుంది. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రి స్మృతి చేయాలి. తప్పకుండా పవిత్రంగా కూడా ఇవ్వాలి. అప్పుడే మీరు శాంతిధామానికి, సుఖధామానికి వెళ్ళగలరని తండ్రి చెప్తూ ఉన్నారు. గతి సద్గతి దాత ఒక్కరేనని మహిమ కూడా ఉన్నది. సత్యయుగంలో చాలా కొద్ది మంది మాత్రమే ఉంటారు, పవిత్రంగా ఉంటారు. కలియుగంలో అనేక ధర్మాలు ఉన్నాయి. అందరూ అపవిత్రమైపోయారు. ఇది చాలా సహజ విషయం. తండ్రి మొదటి నుంచి ఈ విషయాలను తెలుపుతూనే ఉన్నారు. హంగామా తప్పకుండా జరుగుతుందని, గలాటలో అవుతాయని తండ్రికి ముందే తెలుసు. తెలియకపోతే జ్ఞానామృతం స్వీకరించేందుకు పెద్దవారి నుండి లెటర్ తీసుకొని రమ్మని బాబా ఎందుకు చెప్తారు? ఈ జగడాలు జరగడం కూడా డ్రామాలో నిర్ణయింపబడే ఉందని కూడా తెలుసు. ఆశ్చర్యపడేట్లు బాగా గుర్తించి జ్ఞానం బాగా తెలుసుకుంటారు. ఇతరులకు కూడా జ్ఞానం ఇస్తారు. అయినా అహో మాయా, ఇటువంటి వారిని కూడా నీ వైపు లాక్కొని తీసుకువెళ్తావు. ఇవన్నీ డ్రామాలో నిర్ణయింపబడ్డాయి. ఈ విషయాన్ని ఎవ్వరూ మార్చలేరు. మానవులు కేవలం నాటకమని అంటారు, కానీ దాని అర్థం వారికి తెలియదు. పిల్లలు, ఇది చాలా ఉన్నతమైన చదువు. కళ్ళు ఎంత మోసం పుచ్చుతాయంటే మాటల్లో చెప్పలేము. ఇది తమో ప్రధానమైన ప్రపంచము. కాలేజీలలో కూడా చాలా చెడిపోతారు. విదేశాల మాట అయితే చెప్పనవసరం లేదు. సత్యయుగంలో ఇటువంటి విషయాలు ఉండవు. వారు సత్యయుగానికి లక్షల సంవత్సరాలని అంటారు. తండ్రి చెప్తూ ఉన్నారు, నిన్న మీకు రాజ్య భాగ్యం ఇచ్చిపోయాను.
అంతా పోగొట్టుకున్నారు. లౌకికంలో కూడా తండ్రి, నేను ఎంత ఆస్తినిచ్చినాను అంతా పోగొట్టుకున్నావు అని అంటారు. ఒక్క దెబ్బతో ఆస్తినంతా నాశనం చేసే పిల్లలు కూడా పుడతారు. అనంతమైన తండ్రి కూడా చెప్తూ ఉన్నారు, ఎంతో ధనం ఇచ్చి వెళ్ళారు, ఎంతో మనల్ని అర్హులుగా చేసి ఈ విశ్వానికే యజమానులుగా చేశారు. ఇప్పుడు డ్రామా అనుసారం ఏ గతి పట్టింది? మీరు ఆ పిల్లలే కదా, ఎంత ధనవంతులుగా ఉండేవారు. అనంతమైన విషయాలను మీకు ఇతరులకు అర్థం చేయిస్తారు. ప్రతిరోజు పులి వచ్చింది పులి వచ్చింది అని అరిచారు కదా, కానీ పులి వచ్చేది కాదు. అయితే ఒకరోజు నిజంగానే పులి వచ్చింది. మీరు కూడా మృత్యువు తప్పకుండా వస్తుంది, రానే వస్తుంది. ఇది విని ప్రతిరోజు వినాశనం వస్తుంది వస్తుంది అని చెప్తూ ఉంటారు. కానీ వినాశనం కానే కాదు అని ప్రపంచంలోని వారు అంటారు. ఏదో ఒకరోజు వినాశనం తప్పకుండా అవుతుందని మీకు తెలుసు. దీనినే వారు కథగా చేసేశారు. వారి దోషం ఏమీ లేదు. కల్పకృతం కూడా ఇదే జరిగిందని అనంతమైన తండ్రి చెప్తూ ఉన్నారు. 5000 సంవత్సరాల నాటి విషయము బాబా ఏమో అనేకసార్లు చెప్పారు. 5000 సంవత్సరాల క్రితం కూడా భారతదేశంలో దేవీ దేవతా ధర్మస్థాపన చేసేందుకు ఇటువంటి మ్యూజియం తెరిచామని కూడా మీరు వ్రాయండి. ఈ విషయాలు స్పష్టంగా వ్రాస్తే అందరూ వచ్చి తెలుసుకుంటారు. బాబా వచ్చి ఉన్నారు. స్వర్గ చక్రవర్తి పదవి వారిచ్చే వారసత్వం. భారతదేశం స్వర్గంగా ఉండేది. మొట్టమొదట నూతన ప్రపంచంలో నూతన భారతదేశం స్వర్గంగా ఉండేది. ఆ స్వర్గమే ఇప్పుడు నరకమైపోయింది. ఇది చాలా పెద్ద అనంతమైన డ్రామా. ఇందులో అందరూ పాత్రధారులే. 84 జన్మల పాత్రను అభినయించి ఇప్పుడు మళ్ళీ మనము తిరిగి వెళ్తాము. మొదట మనము యజమానులుగా ఉండేవారము, తర్వాత నిరుపేదలుగా అయ్యాము. ఇప్పుడు మళ్ళీ బాబా శ్రీమతాన్ని అనుసరించి యజమానులుగా అవుతాము. శ్రీమతాన్ని అనుసరించి కల్పకల్పము భారతదేశాన్ని స్వర్గంగా చేస్తామని మీకు తెలుసు. ఇందుకు తప్పకుండా పవిత్రంగా కూడా అవ్వాలి. పవిత్రంగా అయ్యే కారణంగానే అత్యాచారాలు జరుగుతాయి. బాబా పిల్లలకు ఎంతగానో అర్థం చేయిస్తారు. కానీ వెలుపలికి వెళ్ళగానే తెలివిహీనులుగా అయిపోతారు. ఆశ్చర్యపడినట్లు వింటారు, వర్ణిస్తారు, జ్ఞానమిస్తారు. కానీ అహో నా మాయ, ఎలా ఉండేవారు అలాగే ఉండిపోతారు. అంతకంటే హీనంగా కూడా అయిపోతారు. కామ వికారాలలోకి లోనే కింద పడిపోతారు. కామ వికారంలో చిక్కుకొని కింద పడిపోతారు. శ్రీబాబా ఈ భారతదేశాన్ని శివాలయంగా చేస్తారు. దాని కొరకు పిల్లలు కూడా పురుషార్థం చేయాలి. అనంతమైన తండ్రి, చాలా మధురమైన తండ్రి. ఈ మధురత అందరికీ తెలిస్తే లెక్కలేనంతమంది వచ్చేస్తారు. చదువుకోలేరు. చదువు కొరకు అయితే ఏకాంతం కావాలి. అమృత వేళ ఎంత ప్రశాంతంగా ఉంటుంది. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేస్తాము. స్మృతి చేయకుంటే వికర్మలు ఎలా వినాశమవుతాయి? ఇదే చింత పట్టుకొని ఉంది. ఇదే ధ్యాసలో ఉండాలి. ఇప్పుడు పతితులుగా నిరుపేదలుగా అయ్యారు. మళ్ళీ పావనంగా కిరీటధారులుగా ఎలా అవ్వాలి? తండ్రి ఏమో అతి సులభంగా ఈ విషయాలు అర్థం చేయిస్తారు. గలాటాలు తప్పకుండా జరుగుతాయి. భయపడే విషయం ఏదీ లేదు. తండ్రి చాలా సాధారణంగా ఉన్నారు. వారు ధరించే దుస్తులు మొదలైనవి కూడా సాధారణమే, తేడా ఏమీ లేదు. సన్యాసులైతే ఇళ్ళు వాకిళ్ళు వదిలి కాషాయ వస్త్రాలు ధరిస్తారు. కానీ వీరు అదే దుస్తులు ధరిస్తారు. కేవలం వీరిలో తండ్రి ప్రవేశించారు అంతే తప్ప ఇక ఏ విధమైన తేడా లేదు. ఎలా తండ్రి తన పిల్లల్ని ప్రేమతో సంభాలిస్తారో, పాలన పోషణ చేస్తారో
అలాగే ఈ తండ్రి కూడా అదే చేస్తారు. ఎలాంటి అహంకారము లేదు. చాలా సాధారణంగా గడుపుతారు. పిల్లలు ఉండేందుకు ఇల్లు కట్టించవలసి వచ్చింది. అది కూడా సాధారణమైందే. మిమ్మల్ని చదివించేది అనంతమైన తండ్రి. ఈ తండ్రి గొప్ప అయస్కాంతం. తక్కువైన వారా? పిల్లలు పవిత్రంగా అయితే చాలా సుఖం లభిస్తుంది. వారు ఏదో శక్తి ఉంది అని అంటారు. కానీ శక్తి అంటే ఏమో కూడా వారికి తెలియదు. తండ్రికి సర్వశక్తివంతులు. వారు అందరినీ అదే విధంగా చేస్తారు. కానీ అందరూ ఒకే విధంగా అవ్వలేరు. అలా అయితే అందరి రూపురేఖలు కూడా ఒకే విధంగా అయిపోతాయి. పదవి కూడా అందరికీ ఒక్కటిగానే ఉంటుంది. ఇది తయారు చేయబడిన డ్రామా. 84 జన్మలలో మీకు మళ్ళీ మళ్ళీ అవే 84 రూపురేఖలు కల్పకృతం లభించినవే లభిస్తాయి. ఇక మీద కూడా మళ్ళీ అవే ఫీచర్స్ వస్తాయి. ఇందులో ఎలాంటి వ్యత్యాసము ఉండదు. ఇవన్నీ చాలా అర్థం చేసుకొని ధారణ చేసుకోవలసిన విషయాలు. వినాశనమేమో తప్పకుండా జరగనున్నది. విశ్వంలో శాంతి ఇప్పట్లో జరగదు. పరస్పర యుద్ధాలు చేసుకుంటూ ఉంటారు. మృత్యువుపై తలపై సిద్ధంగా ఉంది. డ్రామా అనుసారంగా ఒకే ఆది సనాతన దేవీ దేవతా ధర్మస్థాపన. మిగిలిన అన్ని ధర్మాల వినాశనం జరగనున్నది. ఆటం బాంబులు కూడా తయారు చేస్తూ ఉంటారు. ప్రకృతి ప్రకోపాలు కూడా సంభవిస్తాయి. పెద్ద పెద్ద రాళ్ళు కిందకి దొర్లుతాయి. వాటి వల్ల ఇల్లు నేలమట్టమవుతాయి. ఎంత దృఢమైన భవనాలు పునాది పక్కాగా నిర్మించినా ఏమీ మిగలవు. భూకంపాలకు కూడా ఈ భవనాలు పడవని వారు భావిస్తారు. కానీ ఎంత చేసినా 100 అంతస్తుల నిర్మించినా తప్పకుండా వినాశనం అవుతాయి. ఇవేవి ఉండవు. పిల్లలు మీరు స్వర్గ వారసత్వము పొందుకునేందుకు ఇక్కడికి వచ్చారు. విదేశాలలో ఏవేవి జరుగుతున్నాయో గమనించండి. దీనిని రావణుని ఆడంబరం అని అంటారు. మాయ నేను కూడా తక్కువేమీ కాదు అని అంటుంది. అక్కడ మనకు వజ్ర వైడూర్యాల మెహల్లు ఉంటాయి. అన్ని వస్తువులు బంగారువే ఉంటాయి. అక్కడ 2-3 అంతస్తుల భవనాలు నిర్మించే అవసరము ఉండదు. భూమి కొరకు కూడా ఖర్చు చేయవలసిన పని ఉండదు. అన్నీ సిద్ధంగా లభిస్తాయి. కాబట్టి పిల్లలు చాలా బాగా పురుషార్థం చేయాలి. అందరికీ సందేశం ఇవ్వాలి. మంచి మంచి మార్గదర్శకులై రిఫ్రెష్ అయ్యేందుకు పిల్లలు వస్తారు. ఇది కూడా డ్రామాలో నిర్ణయించబడింది. మళ్ళీ ఇలాగే వస్తారు. చాలామంది వచ్చారు. వీరందరినీ మళ్ళీ చూస్తానో లేదో తెలియదు. వీరందరూ నిలవగలరా లేదా? వచ్చేందుకేమో చాలామంది వచ్చారు. ఆశ్చర్యపడతాయట్లు పారిపోతారు. బాబా మేము కూడా కింద పడిపోయామని వ్రాస్తారు. అరే చేసుకున్న సంపాదనంతా పోగొట్టుకున్నారు. ఇప్పట్లో మళ్ళీ అంత ఉన్నతికి పోలేరు. ఇది చాలా పెద్ద అవజ్ఞ. ఆ ప్రభుత్వం వారు ఫలానా సమయంలో ఎవరూ వెలుపలికి రాకూడదు, అలా వస్తే కాల్చేస్తాము అని ఆర్డినెన్స్ జారీ చేస్తారు. అలాగే తండ్రి కూడా చెప్తూ ఉన్నారు, వికారాలకు వశమైతే తుపాకీ గుండ్లు తగిలినట్లు సమాప్తమైపోతారు. ఇది భగవంతుని ఆజ్ఞ. జాగ్రత్తగా ఉండండి అని తండ్రి ఆజ్ఞాపిస్తారు. ఈ రోజుల్లో విషవాయువులు మొదలైనవి అనేక పదార్థాలు ఎలాంటివి తయారయ్యాయి అంటే వాటి ద్వారా మనుషులు కూర్చొని సమాప్తమైపోతారు. ఇవన్నీ డ్రామాలో నిర్ణయించబడి ఉన్నాయి. ఎందుకంటే చివరిలో ఆసుపత్రి మొదలైనవి ఉండవు. ఆత్మ క్షణంలో ఒక శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుంటుంది. దుఃఖము, క్లేశము మొదలైనవి తొలగిపోతాయి. ఆత్మ స్వతంత్రంగా ఉంటుంది. ఆయువు పూర్తి అవుతూనే ఆత్మ శరీరాన్ని వదిలేస్తుంది. అక్కడ కాలుడు లేక మృత్యువు ఉండదు. రావణుడే లేకుంటే మృత్యు ఎక్కడ నుండి వస్తుంది?
ఇక్కడ రావణ దూతలు ఉన్నారు, భగవంతుని దూతలు లేరు. భగవంతునికి పిల్లలంటే చాలా ప్రేమ. తండ్రి ఎప్పుడు పిల్లలు దుఃఖపడుతూ ఉంటే సహించలేరు. డ్రామా అనుసారం కల్పంలో 3 భాగాలు మీరు సుఖంగా ఉంటారు. ఏ తండ్రి అయితే ఇంత సుఖాన్ని ఇస్తారో వారి శ్రీమతాన్ని తప్పకుండా అనుసరించాలి. ఇది అంతిమ జన్మ. తండ్రి చెప్తూ ఉన్నారు, గృహస్థ వ్యవహారంలో ఉంటూ అంతిమ జన్మలో పవిత్రంగా అవ్వాలి. తండ్రి స్మృతి ద్వారానే వికర్మలు వినాశమవుతాయి. జన్మల పాపభారం తలపై ఉంది. తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా తప్పకుండా అవ్వాలి. తండ్రి సర్వశక్తివంతులైన అథారిటీ. చాలామంది తాము ఏవైతే శాస్త్రాలు అధ్యయనం చేశారో వాటిని అథారిటీ భావించి చెప్తూ ఉంటారు. ఇప్పుడు తండ్రి అన్నిటికీ అథారిటీ, నేనే అని చెప్తూ ఉన్నారు. ఈ బ్రహ్మ ద్వారా వచ్చి సర్వశాస్త్రాల సారాన్ని వినిపిస్తూ ఉన్నారు. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రి స్మృతి చేస్తే పాపాలు నాశనం అవుతాయి. అంతేకాని నీటిలో స్నానం చేస్తే పావనంగా ఎలా అవుతారు? దోసిలంత నీరు ఉన్న దానిని తీర్థమని భావించి అందులో కూడా స్నానం చేస్తారు. దీనినే తమో ప్రధాన నిశ్చయం అని అంటారు. కానీ మీకు ఇప్పుడు సతో ప్రధాన నిశ్చయం ఉంది. ఇందులో భయపడే విషయం ఏమీ లేదని తండ్రి అర్థం చేయిస్తారు. అచ్చా, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार, गुड मॉर्निंग, నమస్తే నమస్తే. ధారణ: భగవంతుడు పవిత్రంగా అవ్వమని ఏదైతే ఆజ్ఞాపించారో దానిని ఎల్లప్పుడూ ఉల్లంఘించరాదు. చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. బాప్ దాదా ఇరువురి పాలనకు రిటర్న్గా పవిత్రంగా అయి చూపించాలి. డ్రామాలో నిర్ణయించబడిన దానిని ఎవ్వరూ మార్చలేరు. ఇది తెలుసుకొని సదా నిశ్చితంగా ఉండాలి. వినాశానికి ముందే అందరికీ తండ్రి సందేశాన్ని చేర్చాలి. వరదానము: జ్ఞానామృతంతో దప్పిక ఉన్న ఆత్మల దాహాన్ని తీర్చి తృప్తిపరిచే మహాన్ పుణ్యాత్మ భవ. దాహంతో ఉన్న ఆత్మల దాహాన్ని తీర్చడం చాలా గొప్ప పుణ్యకార్యము. ఎలాగైతే నీరు లభించకుంటే దాహంతో విలవిలలాడతారో అలా జ్ఞానామృతం లభించినందున ఆత్మలు దుఃఖము అశాంతితో కలవరపడతారు. కాబట్టి వారికి జ్ఞానామృతాన్ని ఇచ్చి వారి దాహాన్ని తీర్చండి. ఎలాగైతే భోజనం తినేందుకు సమయం కేటాయిస్తారో, ఎందుకంటే అది అవసరం, అలా ఈ పుణ్యకార్యం చేయడం కూడా అవసరం. అందువల్లనే ఈ అవకాశం తీసుకోవాలి, దీనికి సమయాన్ని కేటాయించాలి. అప్పుడే వీరు పుణ్యాత్ములని అంటారు. స్లోగన్: గడిచిపోయిన దానికి బిందువు ఉంచి ధైర్యంతో ముందుకు వెళ్తే తండ్రి నుండి సహాయం లభిస్తూ ఉంటుంది. అచ్చా, ఓం శాంతి. हर सांस में हो सुमिरन तेरा, यूं बीत जाए जीवन मेरा. हर सांस
जाए जीवन मेरा। तुझको याद करते बीते सांझ सवेरा, हर सांस में हो सुमिरन तेरा, यूं बीत जाए जीवन मेरा। हर सांस में हो सुमिरन तेरा, यूं बीत जाए जीवन मेरा। प्यार हो सत्कार एतबार भी तुम्हारा हो, प्यार हो सत्कार हो, प्यार हो सत्कार एतबार भी तुम्हारा हो, सुख भी हो सारे और याद हो इशारा हो, सुख भी हो सारे और याद हो इशारा हो। आत्मा पर तेरा ही पहरा, यूं बीत जाए जीवन मेरा। हर सांस में हो सुमिरन तेरा, यूं बीत जाए जीवन मेरा। जो भी तुझे याद करे उसका बेड़ा पार हो, जो भी तुझे याद करे, जो भी तुझे याद करे उसका बेड़ा पार हो, जीवन में उसके सुख शांति आनंद हो, जीवन में उसके सुख शांति आनंद हो। मन में तेरा ही रूप सुनहरा, यूं बीत जाए जीवन मेरा। हर सांस में हो सुमिरन तेरा, यूं बीत जाए जीवन मेरा। नैनों की खिड़की से तुमको पल पल मैं निहारूं, नैनों की खिड़की से, नैनों की खिड़की से तुमको पल पल मैं निहारूं, मन में बिठा लूं तुझे गले से लगा लूं, मन में बिठा लूं तुझे गले से लगा लूं। जीवन में हो सदा साथ तेरा, यूं बीत जाए जीवन मेरा। हर सांस में हो सुमिरन तेरा, यूं बीत जाए जीवन मेरा। तुझको याद करते बीते सांझ सवेरा, हर सांस में हो सुमिरन तेरा, यूं बीत जाए जीवन मेरा।
में